తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా చేపట్టింది వివిధ సమస్యల మీద. సో ఈ ధర్నాకు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలిచ్చారు. సో జగిత్యాల జిల్లా నుంచి అత్యధికంగా 150 మంది వరకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మనం వెనుక జగిత్యాల జిల్లా ఉపాధ్యాయ తపస్సు నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నా పేరు భువనగిరి దేవయ్య, తపస్సు రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ వెంటనే పిఆర్సీని వర్తింపజేయాలని, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సర్వీసు చరిత్రలో కూడా 6 డిఏల పెండింగ్ అనేది నేను కని విని ఎరగలేదు. మరి 6 డిఏలు పెండింగ్ పెట్టడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లింది. 2 విషయాలు స్పష్టంగా చేస్తాం. ఆర్థిక అంశాలకు సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ప్రభుత్వంలో భాగం కనుక మేము అడగకున్న 5 సంవత్సరాలకోసారి ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా పే రివిజన్ కమిటీ వేసేసి రిపోర్టు తీసుకొని వేతనాలు పెంచాలా. అలాగే 6 నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా డియర్నెస్ అలవెన్స్ కరువు భత్యాన్ని అవునన్నా కాదన్నా మేము అడగకున్నా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. కనుక మేము రోడ్ల మీదకి వచ్చి మేము డిమాండ్ చేసి మా యొక్క విధులను మేము లీవులు పెట్టి వచ్చినటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించడము సిగ్గుచేటని చెప్పి స్పష్టం చేస్తూ వెంటనే పిఆర్సీ డిఏలను ప్రకటించి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. ఇంకొక విషయం స్పష్టం చేయగలుగుతున్నాం. ఈ రాష్ట్రంలో మేము ఉపాధ్యాయులుగా ఉద్యోగుల భాగం. మరి ఈ యొక్క రాష్ట్రకు వచ్చినటువంటి ఖజానాకు వచ్చినటువంటి ఆర్థిక అంశాలను ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయా విభాగాలకు పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని ఎవరు మాకు కానుకలు ఇయ్యరు, ఎవరు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఇస్తలేరు, ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సంపాదనలకు వెళ్ళి ఇస్తారనే విషయం స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో మేము భాగం. ప్రభుత్వ పథకాలను ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా మేము విధులు నిర్వహిస్తున్నాం. అలాగే కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 గంట కూడా ఎక్కువ పనిచేస్తున్నాం, గంట కాదు ఆదివారాలు పనిచేస్తున్నాం, స్పెషల్ క్లాసులు పెడుతున్నాం. ఉద్యోగులందరూ కూడా కలెక్టరేట్లో ఇలా 7, 8, 9 గంటల వరకు కూడా మేమందరం పనిచేస్తున్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఇక్కడ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మేము ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాము, ప్రభుత్వానికి పేరు తీసుకొస్తున్నాం. కనుక మా ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తాను. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఉపాధ్యాయుల సమస్యల గురించి నా దగ్గర రాకండి, విద్యార్థుల సమస్యలు ఏమైనా ఉంటే కొట్లాడండి అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో మాట్లాడారు. నా పేరు బోయినపల్లి ప్రసాదరావు, జగిత్యాల జిల్లా తపస్సు అధ్యక్షునిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నది వాస్తవమే కావచ్చు, దానికి అనుగుణంగానే మేము ఎదుగుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సిన పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు ఇచ్చి అవి అమలు చేసి మాట్లాడండి. మేము ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో మేము నేర్చుకున్నాం, మీ ద్వారా నేర్చుకున్నాం కావచ్చు, మేము చదువు ద్వారా నేర్చుకున్నాం కావచ్చు. కానీ మీరు చేయాల్సిన పనులు మీరు మర్చిపోతున్నారు. ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు రావాల్సిన న్యాయమైన డిమాండ్లే తప్ప మేము గొంతమ్మ కోరికలు కొనట్లేదు. ఇక్కడ కూడా 6 డిఏలు అంటే మామూలు మాటలు కాదు. పిఆర్సీ 3 ఇయర్స్ నుంచి పిఆర్సీ పెండింగ్లో ఉండడం అనేది ఒక వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయునికి కావచ్చు, ఉద్యోగిని కావచ్చు చాలా ఆర్థికమైన అంశంగా పరిగణిస్తున్నాము. కాబట్టి మంత్రి గారు మీరు చెప్పినట్టే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షాన కాదు, విద్యార్థుల పక్షాన కూడా ఉంటుంది. విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు మీరు కల్పించినట్లయితే విద్యార్థులకు చదువు ఏ విధంగా రాదో ఉపాధ్యాయులుగా మేము చూపిస్తాం. కాబట్టి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయకండి. మేము ఖచ్చితంగా విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల బాధ్యత గల ఉపాధ్యాయులుగా ఎదుగుతున్నాం. అదేవిధంగా మీరు కూడా ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయుల విషయంలో కూడా మీరు బాధ్యతగా వ్యవహరించండి. మాకు రావాల్సిన న్యాయమైన హక్కుల్ని అడుగుతున్నాం. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఎందుకంటే సిపిఎస్ విధానంలో ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది న్యాయమైన పద్ధతి కాదు. ఓపీఎస్ అనేది అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఓపీఎస్ను అమలు చేసి ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన మీరు మీ మేనిఫెస్టోలో చేర్చారు. మేము ఓపీఎస్ అమలు పరుస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి మీరు ఏ విధంగా అయితే మార్పు కోరుకొని అధికారంలో వచ్చారో మేము కూడా ఉపాధ్యాయులుగా మేము కూడా అదే మార్పు కోరుకుంటున్నాము. మాకు సిపిఎస్ వద్దు, ఓపీఎస్ఏ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి ప్రభుత్వం అనేది ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. జగిత్యాల జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జనరల్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. నా పేరు కొక్కుల రాజేష్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మేనిఫెస్టోలో చేర్చిన విధంగా
పిఆర్సీ కావచ్చు, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి అంటే ఏ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా పెండింగ్ ఉన్నటువంటి 6 డిఏలను ప్రకటించి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా ఆర్థిక నష్టం ఇప్పటివరకు దాదాపు 9 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క ఉద్యోగి కానీ ఉపాధ్యాయుని కానీ ఆర్థిక నష్టం జరిగింది. దాన్ని పూడ్చే విధంగా, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు ప్రజల సమస్యలను ఏ విధంగా పట్టించుకుంటున్నారో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను కూడా అదేవిధంగా పట్టించుకుంటారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం భావిస్తున్నది. ఈ రోజు రోడ్డెక్కడానికి కారణం ఏంటంటే ఎప్పటికి కూడా ఇంతవరకు కూడా 3 సంవత్సరాలుగా పెండింగ్లో లేనటువంటి పిఆర్సీని మేము అడుగుతున్నాం. న్యాయబద్ధంగా హక్కుగా వచ్చేటువంటి ఒక డిమాండ్ కాకుండా ఇది మాకు వచ్చేటువంటి హక్కుగా మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు సరైన కాలంలో స్పందించి తొందరగా నిర్ణయం తీసుకొని మా విధులు మేము సక్రమంగా నిర్వర్తించేటట్లు మీరు అన్నట్టు విద్యార్థుల కొరకు పనిచేసేటువంటి మేము ఈరోజు రోడ్డెక్కుతున్నామంటే 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి 6 డిఏలు కావచ్చు, పిఆర్సీ గురించి మేము పూర్తిగా వస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి వెంటనే ఓపీఎస్ను అమలు పరిచే విధంగా మీరు చూడాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై తపస్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న హెచ్ఆర్డి నుంచి ఏం మాట్లాడారంటే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి చాలా బాగా చేస్తామని చెప్పి అంటున్నారు. చాలా సంతోషం. కానీ మరి వారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. మరి గత 2.5 సంవత్సరాల నుంచి మరి విద్యాశాఖను ఎంతో బాగా చేయొచ్చు. మరి మాటలు అనడం వేరు, మరి దాన్ని అమలులో పెట్టడం వేరు. మరి ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు పరచడం లేదు, సిపిఎస్ను తీసివేయడం లేదు. అదేవిధంగా మౌలిక సదుపాయాలను కూడా చేయడం లేదు. అలాగే పిఆర్సీ కానీ డిఏలు కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు గత 3 సంవత్సరాల నుంచి చాలామందికి గ్రాట్యుటీ కానీ ఇతర అలవెన్సులు కానీ రావడం లేదు. మరి చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. హాస్పిటల్ లోపల బిల్స్ లేక సరి అయినటువంటి డబ్బులు లేక చనిపోవడం జరుగుతుంది. కాబట్టి బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి అట్లాంటి తొందరగా తీస్తే ఉపాధ్యాయులు కూడా ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి చెప్పినట్టు సేవ చేయడానికి మరి మంచి అభివృద్ధి పథంలో పాఠశాలను నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆర్థికపరమైన అంశాలను మరియు మౌలిక వసతులను కూడా పాఠశాలలో కలిపేసినట్టయితే అభివృద్ధి పథంలో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పడంలో కాదు చేతల్లో చూపించి మా అందరికీ ఆదర్శంగా ఉంటారని ఆశిస్తున్నాం. మరి ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఒక్కసారి ఇవ్వద్దు. ఈ ధర్నాతో వెంటనే స్పందించి ఇవన్నీ కోరికలను తీర్చాలని చెప్పి మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున కోరుతున్నాం. జై భారత్. పేరు కొండూరి రజనీకాంత్. నేను జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయుల్ని ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత మన ఈ ప్రభుత్వానికి చెందుతుంది. ఈ 6 డిఏలు పెండింగ్లో ఉండడం కావచ్చు, ఆ తర్వాత పిఆర్సీ అమల్లో జాప్యం కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఈ విధంగా ధర్నా చేయడానికి కారణం. మరి నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఒకరే ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల నిర్వహించడం ఇది వినడానికి కూడా చాలా బాగాలేదు. మరి దీని గురించి కొంచెం అధ్యయనం చేయాలి, మీ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఆ బాధ్యత ఎవరిది? ఒకటే ఉపాధ్యాయుడు ఉండకుండా మరి ప్రతి పాఠశాల లోపల ప్రాథమిక పాఠశాల లోపల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టుకు ఒక టీచర్ని ఇచ్చినట్టయితే మరి ఇటువంటి పరిస్థితి వచ్చేదా ఇప్పుడు? మరి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించి కొత్త రిక్రూట్మెంట్ చేయడం కావచ్చు, ప్రతి పాఠశాల లోపల ఉపాధ్యాయుల సంఖ్యను పెంచినట్టయితే ఆటోమేటిక్గా పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. మరి దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. అదేవిధంగా మరి పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఏదో 1-2 జిల్లాల లోపల పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టి ఏదో రాష్ట్రం మొత్తం ఇస్తున్నట్టుగా దీన్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ కార్డు లోపల సరైన గైడ్ లైన్స్ లేకుండానే వాటిని ఆ ఉపాధ్యాయుల నుంచి మాత్రం ప్రతి నెల 1.5% శాలరీ కట్ చేసుకుంటూ మరి హెల్త్ కార్డులు ఇస్తున్నాము, అందరికీ ఆరోగ్య కార్డులు, అందరికీ ఆరోగ్యము అని చెప్పి దానికి ప్రచారం అయితే బాగా చేస్తున్నారు. కానీ సరైన గైడ్ లైన్స్ అనేవి లేవు. మరి ఎక్కడ పోయినా కూడా ఈ కార్డులు మేము వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు, మాకు ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చేటివి ఉన్నాయి అని ప్రభుత్వ గురించి ప్రతి హాస్పిటల్ లోపల కూడా ఇటువంటి వ్యతిరేకమైన సమాధానాలు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతి లోపల లేకుండా ఉపాధ్యాయుల గురించి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంకా గంట పనిచేయాలి, సెలవు లోపల పనిచేయాలి, మీరు ఇచ్చే అన్నీ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మాత్రం ఈ విధంగా హింసించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, సిపిఎస్ అంతం చేయడం కావచ్చు, సిపిఎస్ను కూడా రూపుమాపి మేము ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నిటిని కూడా
మా ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ ధర్నా వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తపస్.